భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 4 ఎపిసోడ్ 16 గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 16లో గెయిల్ వైనాండ్ యొక్క సామ్రాజ్యం మొత్తం పునాదులతో సహా కదిలిపోతుంది. ఏదైతే హెల్స్ కిచెన్ అనే ఒక మురికివాడలో పుట్టిన ఒక చిన్న పిల్లవాడు 7th అవెన్యూలో నడుస్తూ 7th అవెన్యూలో ఉండే ధనవంతుల వీధుల గుండా నడుస్తూ ఈ వీధులలో ఉండే అర్హత మీకు కాదు, నాకుంది, మీ అందరికంటే నాకెక్కువ ఉంది అని తనను తాను ఇన్స్పిరేషన్ తీసుకొని ఎలా అయినా సరే ఈ పేదరికాన్ని పాతాళంలో తొక్కేయాలి, ఈ పేదరికాన్ని పాతాళంలో తొక్కేసి దాని పునాదుల మీద గెయిల్ వైనాండ్ సామ్రాజ్యాన్ని నేను సృష్టిస్తా. ఆ గెయిల్ వైనాండ్ సామ్రాజ్యాన్ని సృష్టించిన తర్వాత ఈ సామ్రాజ్యానికి ఒకే ఒక్క అధిపతి, ఎదురు లేని అధిపతి, ప్రపంచం మొత్తానికి నాయకత్వం వహించగల ఒకే ఒక్క నాయకుడు గెయిల్ వైనాండ్ అని ఒక పెద్ద పటం నా సామ్రాజ్యానికి ఎదురుగా పెట్టుకొని ప్రపంచం మొత్తం దాన్ని చూసేలా నేను ఏదో ఒక రోజు చేస్తా అని ఏ రోజైతే సంకల్పం తీసుకొని ఆ సామ్రాజ్యాన్ని సృష్టించాడో గెయిల్ వైనాండ్, అదే సామ్రాజ్యం ఈరోజు ఎవరికైతే తాను జీతాలు ఇచ్చి, ఎవరికైతే తాను పోషించి, ఎవరినైతే తన వాళ్ళు అనుకొని చేరదీసి వాళ్ళందరికీ స్థాయికి మించి ఉద్యోగాలు ఇచ్చి, స్థాయికి మించి డబ్బులు ఇచ్చి, వాళ్ళని పోషించి పెద్దవాళ్ళని చేసి సమాజంలో వాళ్ళు నిలబడటానికి ఒక మెయిన్ పిల్లర్గా, ఒక రహదారిగా ఉపయోగపడిన గెయిల్ వైనాండ్ని ఆ వ్యక్తులే ఈరోజు ఎదురు తిరుగుతారు. దీన్నే అంతర్యుద్ధం అంటారు. కుటుంబంలో వ్యక్తులే మనకి తిరగబడటం మన మీద, ఒక సామ్రాజ్యంలో ఉన్న సైనికులే రాజు మీద తిరగబడటం, ఎవరైతే విద్య నేర్పించిన గురువు ఉన్నాడో ఆ గురువుకే శిష్యులు ఎదురు తిరగటం, దీన్ని అంతర్యుద్ధం అంటాం. ఇలాంటి ఒక అంతర్యుద్ధాన్ని ఎదిరించాల్సిన పరిస్థితి, ఎదుర్కోవాల్సిన స్థితి గెయిల్ వైనాండ్కి ఇప్పుడు వచ్చింది. ఇంతకీ గెయిల్ వైనాండ్ చేసిన తప్పేంటి? తనతో ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ కలిసి గెయిల్ వైనాండ్ దగ్గరకు వస్తారు ఒకరోజు మాట్లాడటానికి. ఆ బోర్డు మెంబర్స్ గెయిల్ వైనాండ్తో ప్రథమంగా వాళ్ళు హెచ్చరిస్తున్న విషయం ఏమిటి? మిస్టర్ గెయిల్ వైనాండ్, ఈ పత్రిక నీ సొంత స్వార్థం కోసం నడుపుతున్నావా, లేకపోతే సమాజ శ్రేయస్సు కోసం నడుపుతున్నావా? కొన్ని కోట్ల మంది ప్రజల గొంతుకుగా దీన్ని నడుపుతున్నావా, లేదంటే ఒకే ఒక్క వ్యక్తి గొంతుకుగా వినపడాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆ ఒక్క వ్యక్తి ఎవరో తెలుసు నీకు. హోవార్డ్ రోర్క్. హోవార్డ్ రోర్క్ గురించి ప్రపంచం జనాభా అంతా కూడా వ్యతిరేకంగా పోరాడుతూ అతను ఒక సంఘ విద్రోహ శక్తి. పేద ప్రజల కోసం ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ కడితే ఆ పేద ప్రజల కడుపు కొట్టడానికి ఆ బిల్డింగ్ని డైనమైట్ పెట్టి పేల్చేశాడు. ఇలాంటి వ్యక్తిగా మీరు సపోర్ట్ చేస్తుంది, ఇలాంటి వ్యక్తిగా మీరు గొంతుకుగా ఉపయోగపడుతుంది, ఇలాంటి వ్యక్తి తరఫున మాట్లాడటానిక మీరు ఈ బ్యానర్ పత్రికను ఉపయోగించుకుంటుంది అని అంటారు. మీకు 2 ఆప్షన్స్ ఇస్తాం. మీరు అనుకోవచ్చు, మమ్మల్ని అందరినీ కొనేసి ఈ బ్యానర్ పత్రికలో మాకున్న వాటా అందరినీ కొనేసి నువ్వు ఒక్కడవే అధినేతగా మొత్తం వాటా 100% నీకే ఉండాలని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే నీ వాటా పర్సంటేజ్ ఏదైతే బ్యానర్ పత్రికలో 70% వాటా ఉందో దాన్ని కొనగల శక్తి మా అందరికి ఇప్పుడు వచ్చింది. మేము ఈ క్షణాన ఆ వాటాను కొని బ్యానర్ పత్రిక నుంచి నిన్ను బయటికి పంపించేయచ్చు. కానీ నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాం. ఒకటి, హోవార్డ్ రోర్క్కి ఇక నుంచైనా మీరు సపోర్ట్ చేయకుండా నిలబడగలుగుతారా? ఇక నుంచి మీతో పాటు పార్ట్నర్షిప్ మేము కొనసాగిస్తాం, యథావిధిగా బ్యానర్ అలాగే కొనసాగుతుంది. లేదు, హోవార్డ్ రోర్క్ మీరు సపోర్ట్ చేస్తారా? 2వ ఆప్షన్, బ్యానర్ను వదిలేసి మీరు వెళ్ళిపోవాలి, బ్యానర్లో ఉన్న మీ షేరు, మీ వాటా మొత్తాన్ని మేము కొంటాం. ఈ రెండిట్లో ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకోండి అని ప్రపోజల్ పెడతారు గెయిల్ వైనాండ్కి. గెయిల్ వైనాండ్ మౌనంగా ఉంటాడు. ఎందుకు మౌనంగా ఉంటాడంటే ఏ వ్యక్తులైతే రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ బ్యానర్ అనే పత్రికలో వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి, వాళ్ళకు ఒక స్థాయికి మించి జీతాలు ఇచ్చి, ప్రపంచంలో వాళ్ళు ఒక పేరు తెచ్చుకోవడానికి, ప్రపంచంలో వాళ్ళు ఒక మెరుగైన స్థానంలో నిలబడటానికి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిన రహదారిని నేను
నేను సృష్టించిన రహదారి మీద నడిచి వీళ్ళు నా తల మీదనే ఎక్కి నన్నే బెదిరించి నాకే వార్నింగ్లు ఇవ్వడానికి నా ఆఫీస్కే వచ్చే స్థాయికి వీళ్ళు వచ్చారా అనే ఒక పరిస్థితిని చూసి వీళ్ళు మాట్లాడుతుంది గెయిల్ వైనాండ్తోనేనా? ఎక్కడైతే ఒక మురికివాడ అనబడే హెల్త్ కిచెన్ అనే ఒక ఏరియా ఉంటుందో ఆ ఏరియా నుంచి 7th Avenue ఉండే ధనవంతుల ఇళ్ల ముందు నుంచి నడుచుకుంటూ ఎప్పటికైనా ఈ ధనవంతుల ఇళ్లలో ఉండే అర్హత మీ అందరికంటే నాకే ఎక్కువ ఉందని వాళ్ళందరినీ ఒక చిరిగిపోయిన బూట్లు, చిరిగిపోయిన ప్యాంటు, మాసిపోయిన చొక్కా వేసుకుంటూ ఆ రోజుల్లోనే వాళ్ళందరికీ ఛాలెంజ్ విసిరి ఒక సంకల్పాన్ని సృష్టించుకొని ఇటుక మీద ఇటుక కట్టుకుంటూ ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించి దానికి అధిపతిగా గెయిల్ వైనాండ్ ఒక్కడే శాసించగలడు అని నిరూపించిన నా ముందు వీళ్ళ మాట్లాడుతున్నది అని ఆశ్చర్యంలో ఉంటాడు. ఆ బోర్డు మెంబర్స్ అందరూ ఒకటే చెప్తారు, వైనాండ్ ఎక్కువ సమయం లేదు, నీకు 2 ఆప్షన్స్, ఒకటి లొంగిపోతావా, రేపటి నుంచి మన పని మనం చేసుకుందాం. మధ్యలో అల్వా స్కారెట్ ఎంటర్ అవుతాడు. గెయిల్ ఒప్పుకోండి, నిజంగా ఒప్పుకోండి, ఈ బ్యానర్ పత్రికను మనది కాకుండా పోతుంది, ఎన్ని సంవత్సరాల శ్రమ కష్టం. ఒకసారి గుర్తుందా గెయిల్ మీకు? 25 ఏళ్ల వయసులో మీరు ఎంతో కష్టపడి పని చేస్తుంటే ఒకరోజు మీ నోట్లో నుంచి రక్తం పడింది. ఆ రక్తం పడినప్పుడు నేను మీకు చెప్పాను హాస్పిటల్కి వెళ్ళమని, కానీ మీరు అన్నారు స్కారెట్ ఇది అలసటకి సంబంధించిన రక్తం బాడీలోంచి వచ్చింది, నువ్వేం భయపడుకో, నాకేం కాలేదు అన్నారు. అంత రక్తాన్ని పెట్టి మీరు ఈ సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇది ఒక్క వ్యక్తి కోసం పోవటం నాకు ఇష్టం లేదు వైనాండ్, ప్లీజ్ ఒప్పుకోండి అంటాడు. గెయిల్ వైనాండ్ ఆలోచిస్తాడు. ఆ ఎదురుగా ఉన్న బోర్డు మెంబర్స్ అంటారు, మీరు గనక ఒప్పుకోకపోతే ఆన్ ద స్పాట్ ఇప్పుడే మేము మీ వాటా కొనేసి బ్యానర్ నుంచి మిమ్మల్ని బయటికి వెళ్ళేలా చేయగలం. మీరు అనుకున్నట్టుగా టూహీ గనక మీకు ఎంప్లాయీగా తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ఉంటే అది మీ ఇష్టం, మేము ఒప్పుకుంటాం. కానీ యాజ్ టీజ్గా ఎవరైతే రిజైన్ చేశారో ఆ ఎంప్లాయీస్ మొత్తాన్ని తీసుకొచ్చి బ్యానర్లో పెట్టాలి, యథావిధిగా బ్యానర్ కొనసాగించాలి, ఓవర్డ్ వర్క్కి మీరు సపోర్ట్ చేయటం ఆపేయాలి అని అంటారు. ఒక్కసారి గెయిల్ వైనాండ్ ఆ బోర్డు మెంబర్స్ అందరినీ చూస్తాడు. చూసి అనుకుంటాడు మనసులో, గర్భంతో ఉన్న ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి పడుకొని వచ్చేవాడు నా ఎదురుగా నుంచని మాట్లాడుతున్నాడు. ఒక వార్తని ఎలా రాయాలో తెలియని వ్యక్తి ఒకడు వాడిని తీసుకొచ్చి ఈ బ్యానర్ పత్రికలో మేనేజర్ని చేస్తే వాడు ఈరోజు నా ముందు ఎదురొచ్చి మాట్లాడుతున్నాడు. జింకలన్నీ ఒకటే ఈ సింహం మీద యుద్ధం ప్రకటించినట్టుగా ఈరోజు వీళ్ళందరూ నా మీద యుద్ధం ప్రకటించారు అని మనసులో అనుకొని కళ్ళ ముందు ఒకటి అనుకుంటాడు, నేను గనక ఇప్పుడు వీళ్ళకు లొంగిపోకపోతే రేపొద్దున్నే బ్యానర్ పత్రిక మొదటి ద్వారం దగ్గర గెయిల్ వైనాండ్ అనే పేరు ఉన్న శిలాఫలకం తీసేసి వేరేదేస్తారు. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో గెయిల్ వైనాండ్ తట్టుకోలేడు. సో వాళ్ళకు లొంగిపోతాడు. సో రోర్కుకి ఇక నుంచి అనుగుణంగా రాయటం ఆపేస్తాననే విషయానికి లొంగిపోతాడు. బోర్డు మెంబర్స్ అందరూ ఒప్పుకుంటారు. ఆ మీటింగ్ అక్కడితో అయిపోతుంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అల్వా స్కారెట్కి చెప్తాడు గెయిల్ వైనాండ్, స్కారెట్ నేను వెళ్తున్నాను, ఒక 3-4 రోజుల వరకు ఆఫీస్కి రాను, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. గెయిల్ వైనాండ్ అలా బ్యానర్ పత్రిక నుంచి బయటకు వచ్చి ఆ ఫుట్పాత్ మీద అలా నడుస్తూ ఉంటాడు. ఆ ఫుట్పాత్ మీద నడుస్తూ మనసులో అనుకుంటాడు, ఎక్కడి వాడు ఈ గెయిల్ వైనాండ్, ఎక్కడ పుట్టాడు, పేదరికం అనుభవించా, వేసుకోవడానికి సరిగ్గా బట్టలు ఉండేవి కాదు, బూట్లు వేసుకుంటే నా బొటన వేలు ఆ బూట్లలోంచి బయటకు వచ్చి నడుస్తుంటే గోడలకి రోడ్డుకి తగిలేది నా బొటన వేలు, అరిగిపోయిన చెప్పులు, తినడానికి ఒక శాండ్విచ్కి డబ్బులు ఉండేవి కాదు నా చిన్నతనంలో. అలాంటి చిన్నతనంలో వాడలో నేను బూట్లు పాలిష్ చేయడానికి కూర్చున్నప్పుడు ఆ బూట్లు పాలిష్ చేసేవాళ్ళు డబ్బులు నా ముఖం మీద విసిరేశారు. తాగుబోతులు తాగే ఒక రెస్టారెంట్లో తాగుబోతులు తాగి ఉమ్ము ఊసే ఒక తొట్టిని కూడా నేను క్లీన్ చేసి బతికాను. చిన్నప్పటి నుంచి ఈ పేదరికాన్ని ఎలా అయినా సరే అసహించుకున్నాను. ఈ పేదరికాన్ని కోకటి వేలతో సహా పెకిలి వేసి దాన్ని పాతాళంలో బొందబెట్టి ఆ
దాని మీద పునాదిని సృష్టించి డబ్బుకి, అధికారానికి ఒక రోల్ మోడల్గా నుంచోవాలని ఆ రోజే సంకల్పం తీసుకున్నాను. అలాంటి గెయిల్ వైనాండ్ ఈరోజు ఒక మామూలు వ్యక్తి చేతుల్లో ఓడిపోయాడు. కారణం ఎవరు అని అనుకున్నాడు. అలా ఫుట్పాత్ మీద నడుస్తూ నడుస్తూ ఒక సీసాకున్న మూత నేల మీద పడిపోయింది. దాని మీద కార్లు, రోడ్ రోలర్స్ అన్నీ వెళ్ళిపోయి ఆ మూత ఆ రోడ్లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఆ ఇరుక్కుపోయిన ఆ మూతని మన వేళ్లతో తీయటం సాధ్యమేనా? సాధ్యం కాదు. ఎందుకంటే ఆ మూత ఆ రోడ్డులో భాగం అయిపోయి ఎన్నో వాహనాలు దాని మీద నుంచి వెళ్ళిపోవటం వల్ల అది ఇరుక్కుపోయింది, దానిలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీయటానికి చేతులు ప్రయత్నిస్తే చేతులకు రక్తం అంటుతుంది, తీయటం కుదరదు. అలాగే వీళ్ళని ఇలా తయారు చేసింది ఎవరు? నేను పిచ్చి పిచ్చి కబుర్లు పేపర్లో వేసినప్పుడు వీళ్ళందరూ జనాలు బాగా చదివారు. రాజకీయ నాయకులు చేసే వ్యభిచారాల గురించి రాసినప్పుడు ఈ పేపర్లో అందరూ చదివారు. క్రీడాకారులకు ఉండే అక్రమ సంబంధాల గురించి రాసినప్పుడు ఈ పేపర్ని అందరూ చదివారు. అనాథ పిల్లలకి డబ్బు కావాలి, ఫండ్స్ కావాలి అని వేసినప్పుడు ఈ పేపర్లు అందరూ చదివారు. సినిమా తారల గురించి, సెలబ్రిటీల గురించి, ఆఖరికి బెట్టింగ్ పందాలు వేసేవాళ్ళు, డ్రగ్స్ కొట్టేవాళ్ళు, వీళ్ళందరి గురించి వేసినప్పుడు ఈ పేపర్లు అందరూ చదివారు ఈ ప్రజలు. కానీ ఒక మేధావి గురించి రాసినప్పుడు మాత్రం వీళ్ళు చదవటానికి ఇష్టపడట్లేదు. ఒక మేధావి ఆకలితో పడుకున్న రాత్రి గురించి రాస్తుంటే ఈ పత్రికను ఎవరూ చదవటం లేదు. ఈ జనాలని ఇలా తయారు చేసింది ఎవరు? ఈ జనాలని ఇలా తయారు చేసింది నేనే మిస్టర్ గెయిల్ వైనాండ్. ఈ జనాలు ఇలా తయారు కావడానికి కారణం నేనే. ఈ జనాలు ఇలా తయారు చేయడానికి కారణం ఈ బ్యానర్ పత్రికే. నేనే వీళ్ళని అసమర్థులుగా తయారు చేశాను. నేనే వీళ్ళకి అవినీతి నేర్పించాను. నేనే వీళ్ళకి మేధావితనాన్ని మెచ్చుకోకుండా ఉండడం ఎలాగో నేర్పించాను. నేనే వీళ్ళకి ఎంటర్టైన్ చేశాను. నేనే వీళ్ళకి సినిమా తారల గురించి, క్రికెట్ ఆడే వాళ్ళ గురించి, సెలబ్రిటీల గురించి, డ్రగ్స్ కొట్టే వాళ్ళ గురించి, జల్సాలు చేసే వాళ్ళ గురించి, బెట్టింగ్ల గురించి, ఏదైతే ప్రజల్ని ఆలోచింప చేయకుండా ప్రజలను ఒక మత్తు మందుకు బానిసం చేసి ప్రజల ఆలోచన లేకుండా ప్రజలు కేవలం సరదా కోసమే బతకాలి అనే ఒక జీవిత లక్ష్యం గురించి బతకాలి అనే ఒక బానిసత్వాన్ని వీళ్ళకి ఒక మందులాగా ఎక్కించాను ఇన్ని ఏళ్ల నుంచి. ఈ ఆయుధాన్ని తయారు చేసింది నేను తయారు చేసిన ఆయుధం చివరికి ఈరోజు అది వచ్చి నా కంఠానికే కుచ్చుకుంది. తప్పు నాదే అనుకున్నాడు. అనుకొని నడుస్తూ ఉండగా రోడ్డు మీద హోవర్డ్ రోర్క్ ఫోటో ఉంటుంది, పేపరు. దాని మీద ఎవరో బూటుగాలు పెట్టి తొక్కేసి వెళ్ళిపోతారు. అది తీసుకుంటాడు. క్షమించు మిత్రమా, నీకు మాటిచ్చాను నిన్ను కాపాడుతానని, నీకు మాటిచ్చాను నీకు సహాయకంగా ఉంటానని, నీకు మాటిచ్చాను నీ తరపున నిలబడతానని, కానీ నిలబడలేకపోయాను. దానికి నన్ను క్షమించు. దానికి నువ్వు నన్ను అసహించుకున్నా సరే అది నాకు సమ్మతమే అని మనసులో అనుకుంటాడు. సో అలా అనుకుంటూ గెయిల్ వైనాండ్ తన పెంట్ హౌస్కి వెళ్తాడు. సో ఇక్కడ గెయిల్ వైనాండ్కి అర్థమైన విషయం ఏంటి అంటే, గెయిల్ వైనాండ్ ఎందుకు డబ్బు సంపాదించాలనుకున్నాడు? గెయిల్ వైనాండ్ డబ్బు సంపాదించాలనుకున్నది తన పేదరికాన్ని చూసి. తనకి పేదరికం అంటే అసహ్యం. పేదరికం అంటే తనకు నచ్చదు చిన్నప్పటి నుంచి. ఈ పేదరికాన్ని ఎలా అయినా సరే నేను దాటాలి అంటే నాకు అధికారం కావాలంటే డబ్బు కావాలి అనే ఒక సంకల్పంతో, ఒక విల్ పవర్తో తాను ఇంత స్థాయికి ఎదిగాడు. కానీ అతను ఎదిగిన సంకల్పం కరెక్టే, కానీ అతను ఎదిగిన మార్గం మాత్రం తప్పు. ఎందుకంటే అతని విజయం జనాలు ఎలాంటి అభిప్రాయాలతో ఉంటారో ఆ అభిప్రాయాలకు తగ్గట్టుగా తాను వార్తలు రాసి దాని ద్వారా పేపర్ల సర్క్యులేషన్ పెంచుకొని ఆ పేపర్ల సర్క్యులేషన్ పెరగటం వల్ల ఆ పేపర్కి ప్రకటనలు ఇచ్చే కంపెనీలు ఎక్కువ ప్రకటనలు ఇవ్వటం వల్ల దాని ద్వారా డబ్బు సంపాదించి సామ్రాజ్యాన్ని సృష్టించాడు గెయిల్ వైనాండ్. కానీ తన విజయం ప్రజల అభిప్రాయం మీద ఆధారపడి ఉంది. తన విజయం
మెజారిటీ జనాలు ఏమనుకుంటున్నారో దానికి సహకారంగా తాను రాసినప్పుడే తన విజయం ఆధారపడి ఉంది. కానీ మొట్టమొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం ఒక సామాన్య జనం, ఒక మూఢనమ్మకాల్లో బతికే జనం, ఒక మూఢ భక్తితో బతికే జనం, ఒక పిచ్చి గొర్రెల్లాగా ఆలోచన అనేదే లేకుండా, తలకాయ అనేదే లేని ఒక పరువు కోసం బతికే జనానికి కాకుండా, తన స్వధర్మం కోసం, మనిషి అంటే ఒక కళ కోసం బతకాలి, ఒక కళకు ఒక జీవం ఉంటుంది, ఒక జీవానికి ఒక రూపం ఉంటుంది, ఆ రూపానికి తగ్గట్టే పని చేయాలి. పని అనేది ఒక డబ్బు కోసమో, పని అనేది ఒక పేరు కోసమో కాదు. పని అనేది దాని యొక్క అంతర్లీనంగా దాని ప్రయోజనం పనిలోనే ఉంది. ఒక పని జరగాల్సి ఉంటే అది జరగాల్సిన రీతిలోనే ఆ పని జరగాలి అని డబ్బుకి, కీర్తికి, ప్రతిష్టకి, పరువుకి, ప్రాణానికి, మానానికి అన్నిటికీ అతీతంగా పనిలో ఉండే ఆ ఇష్టాన్ని, పనిలో ఉండే ఆ ధర్మం కోసం నిలబడగలిగిన ఒక హోవార్డ్ రోర్క్ అనే వ్యక్తి గురించి రాసినప్పుడు ఈ జనాలు మొత్తం నాకు తిరగబడ్డారు. ఇది దేనికి ఎగ్జాంపుల్? మన భారతదేశంలో కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ రాజకీయ నాయకులు అంటారు, ప్రజలు అవినీతి పరులయ్యారు, అవినీతి పరులయ్యారు, ప్రజల్లో నిజాయితీ లేదని. నిజమే సార్, నిజాయితీ లేదు. వాళ్ళందరికీ డబ్బు పచ్చి వాళ్ళని సోమరిపోతులను చేసింది ఎవరు? ఇంటికో పథకం, పేరుకో పథకం, ఊరికో పథకం ఇచ్చి వాళ్ళందరినీ సోమరిపోతులను చేసింది ఎవరు? ఓటుకు డబ్బు, ఓటుకు నోటు, ఓటుకు మందు, ఓటుకు చీర, ఓటుకు లంగా, ఓటుకు జాకెట్టు, ఓటుకు టీవీ, ఓటుకు కంప్యూటర్ ఇచ్చి వాళ్ళని పనికిరాని చవటలను చేసింది ఎవరు? మీరు కాదా? ఒక సోమరిపోత అనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి ఆ సోమరిపోత రాజ్యంలో ప్రజల్ని నాయకులుగా చేసి తిరిగి మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవినీతి, నిజాయితీ, మంచి అని మాట్లాడితే వాళ్ళకి ఎక్కుతుందా? ఎక్కదు. ఎందుకంటే వాళ్ళని అలా తయారు చేసింది మీరే. ఎవరైనా సరే మతాన్ని కానీ కులాన్ని కానీ అడ్డు పెట్టుకోకుండా రాజకీయం చేయగలిగే దమ్ము ఎవరికైనా ఉందా? ఓటమితో సంబంధం లేకుండా మీరు చేయలేరు. మీరు రాజకీయం చేయాలంటే మీకు ఒక మతం కావాలి, మీరు రాజకీయం చేయాలంటే మీకు ఒక కులం కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 పార్టీల ప్రజా నాయకులు, 3 పార్టీల అధినేతలు 3 సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు. ఈ 3 సామాజిక వర్గాలకి చెందిన వాళ్ళే గనక వీళ్ళు కాకపోయి ఉంటే ఆ పార్టీ గెలవగలిగేదేనా? ఏది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ? కులమా, మతమా? కులం, మతం, ప్రజల్ని బానిసలుగా చేసే విధానం, ఈ 3 కదా సామ్రాజ్యాన్ని ఇప్పుడు వెళ్తుంది. ఎప్పుడైతే ఒక మనిషి యొక్క విజయం మెజారిటీ ప్రజల అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుందో ఆ విజయం ఎప్పుడు శాశ్వతం కాదు. అది ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా కూలిపోతుంది. అదే గెయిల్ వైనాండ్ విషయంలో జరిగింది. గెయిల్ వైనాండ్ ఏమంటాడు? విలువల గల పత్రికలు ఒకసారి గెయిల్ వైనాండ్ దగ్గరికి వచ్చి, ఎందుకు జనాలను ఇంత హీనంగా నువ్వు తయారు చేస్తున్నావు, జనాలకి ఇంత అశ్లీలమైన వార్తలని, జనాలకి ఇంత అక్రమ సంబంధాలైన వార్తల్ని, జనాలకి పనికిరాని కేవలం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వార్తల్ని రాసి ఎందుకు సమాజాన్ని నువ్వు ఇలా చెడగొడుతున్నావు అని విలువలు గల పత్రికాదారులు వచ్చి అతన్ని అడిగినప్పుడు గెయిల్ వైనాండ్ ఒక మాట అంటాడు. ఏమంటాడు? మీరందరూ ప్రజలు బాహ్యంగా ఎలా ప్రవర్తిస్తున్నారో దానికి తగ్గట్టుగా వార్తలు రాస్తున్నారు, కానీ ఒక మనిషి ఆంతరంగికంగా తన మనస్సు లోపల ఎలా ఉంటాడో, డార్క్ సైడ్లో తాను ఎలా ఆలోచిస్తాడో దానికోసం నేను వార్తలు రాస్తున్నాను. చెప్పాలంటే మీ అందరికంటే నేనే నిజాయితీ పరుణ్ణి అని అన్నాడు. ఏదైతే ఈ సిద్ధాంతంతో పనిచేశాడో, ప్రజలకు ఎంటర్టైన్ ఇస్తున్నాను, ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా నేను రాస్తున్నాను అని రాశాడు, అదే ప్రజలు మొట్టమొదటిసారి ఒక నిజాయితీ వైపు, మంచి వైపు నువ్వు నిలబడేటప్పటికీ నీకు ఎదురు తిరిగారు. ఈ సామ్రాజ్యం మొత్తం కూలిపోయింది. హోవార్డ్ రోర్క్, విజయం అనేది వ్యక్తిగతమైనది, విజయం అనేది సమూహానికి సంబంధించింది కాదు. నీ విజయం నీ మనసులో ఉండాలి, నీ విజయం నీ మైండ్లో ఉండాలి, నీ విజయం నువ్వు నడిచే దారిలో ఉండాలి, నీ గమ్యంలో ఉండాలి, నువ్వు పెట్టుకున్న డిటర్మినేషన్లో ఉండాలి, నువ్వు చేసే పనిలో ఉండాలి నీ విజయం. ఎప్పుడైతే నీ విజయం అనేది నీ వ్యక్తిగతానికి సంబంధించి ఉంటుందో ఆ విజయాన్ని ఎవడు తాకలేడు, ఆ గుండెను కూడా ఎవడు టచ్ చేయలేడు. కానీ గెయిల్ వైనాండ్ విజయం మెజారిటీ ప్రజల మీద ఆధారపడింది.
ఆ మెజారిటీ ప్రజలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత కాలం బ్యానర్ పత్రికను చదివారు. ఎప్పుడైతే వాళ్ళ అనుకూలానికి, వాళ్ళ మూఢనమ్మకాలకి, వాళ్ళ సిద్ధాంతాలకి ఆపోజిట్గా ఒక స్టెప్ గెయిల్ వైనాండ్ తీసుకున్నాడో వాళ్ళందరూ గెయిల్ వైనాండ్కి ఎదురు తిరిగారు. ఎందుకంటే నీ విజయం, నీ సంకల్పం నీ చేతుల మీద నిలబడింది కాదు, వేరే వాళ్ళ చేతుల మీద నిలబడింది. వాళ్ళు చేతులు ఎత్తేశారు, నువ్వు కూలిపోయావు. ఇదే కలెక్టివిజం అంటే. అందరూ అంటున్నారు కదా కలెక్టివిజం అంటే ఏంటి అని. దిస్ ఈజ్ వాట్ కలెక్టివిజం. ద డిఫరెన్స్ బిట్వీన్ కలెక్టివిజం అండ్ ఇండివిజువలిజం ఈస్ ద కలెక్టివిజం which is the factor depends upon collective decisions. The individualism is depends upon the individual decisions. So whenever you go for collectivism, automatically your success always depends upon the collective people decisions, collective people's opinions, collective people's direction. But individualism is only depends upon your own vision and your own thoughts. This is what Howard Rourke, this is what Ayn Rand మెయిన్గా చెప్పాలనుకుంటున్న విషయం. ఎప్పుడైతే జనాల మీద నీ పత్రిక ద్వారా, నీ అభిప్రాయాల ద్వారా అధికారాన్ని చలాయించాలని చూసావో, ఈరోజు నువ్వు అధికారం చలాయించావు, రేపు అధికారం చలాయించావు, కానీ ఎల్లవేళలా ఒక మనిషి ఇంకొక మనిషి మీద అధికారం చలాయించలేడు. ఎందుకంటే ప్రతి మనిషికి వ్యక్తిగతంగా ఒక అభిప్రాయాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత అభిప్రాయాలన్నీ మూఢనమ్మకాల మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ మెజారిటీ పీపుల్ ఒక మూఢనమ్మకాల మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర చేరి వాళ్ళు ఎదురు తిరుగుతారో అప్పుడు నీ విజయం కూలిపోతుంది. అందుకే గెయిల్ వైనాండ్ ఈరోజు ఒంటరి అయిపోయాడు. తన స్నేహితుడికి రోర్కుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. తాను ఒంటరిగా వన్ అండ్ ఓన్లీ ఆర్మీగా ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నుంచే ప్రమాదం ఉందనే విషయం గుర్తించలేక చివరికి వాళ్ళ చేతుల్లో లొంగిపోయాడు. చివరికి గెయిల్ వైనాండ్ ఒక మాట అంటాడు, నేను బతికినంత కాలం నా ఆత్మను నమ్ముకున్నాను. మెజారిటీ ప్రజలకి ఏది ఇష్టమో అది రాయటానికే నేను సంతోషించాను. వాళ్ళకి ఏది ఇష్టమో అది ఇచ్చాను, దాని ద్వారా డబ్బు సంపాదించాను. ఆ మాట నిజమే, కానీ నా ఆత్మని నేను నమ్ముకున్నాను. కానీ అల్వాస్ కారెట్ అలా అమ్ముకోలేదు. నేను అభినందించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉంటే నా బ్యానర్ పత్రికలో అల్వాస్ కారెట్. వాడెప్పుడు నాకు విశ్వాసంగానే ఉన్నాడు. ఇంతమంది నాకు ఎదురు తిరిగి ఆఫీసులో నుంచి అందరూ వెళ్ళిపోయినా ఒక్క అల్వాస్ కారెట్ మాత్రమే నాతో ఉన్నాడు. వాడు దేన్ని వంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను వంచుకున్నాను, నా ఆత్మని వంచుకున్నాను, నా ఆత్మను నమ్ముకున్నాను, నన్ను నేను క్షమించుకోలేను అని తనకు తాను పశ్చాత్తాపడ్డాడు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు గెయిల్ వైనాండ్ సూసైడ్ చేసుకోవాలని ఒకసారి పెంట్ హౌస్లో రివాల్వర్ పెట్టి తర్వాత మళ్ళీ డ్రాప్ చేసుకున్నాడో తెలుసా మీకు? మీరు ఒకసారి ఐన్ ర్యాండ్ పుస్తకాన్ని కనుక చదివి ఉంటే మీకు అర్థమవుతుంది. గెయిల్ వైనాండ్ అంతర్లీనంగా ఆనందంగా లేడు. తనకి కేవలం డబ్బు సంపాదించడం, ఆ డబ్బు సంపాదించడం వల్ల అధికారం, దీనివల్లనే కేవలం గెయిల్ వైనాండ్కి ఒక ఇష్టం. ఎందుకంటే తాను పెరిగిన పరిస్థితులు అలాంటివి. పేదరికంలో ఎన్నో కష్టాలు చూశాడు. అన్నానికి, తిండికి, వానకి, ఎండకి అల్లాడిపోయాడు. అలా పెరిగిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే ముందు డబ్బు సంపాదించాలి. ప్రపంచం మొత్తం డబ్బున్న వాడినే చూసి గౌరవిస్తుంది. ప్రపంచం అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. ప్రపంచం అంతా డబ్బున్న వాడికే సలాం కొడుతుంది. అంటే మనం కూడా ఈ గౌరవాన్ని సంపాదించుకోవాలి అంటే డబ్బు సంపాదించాలి అని తను నిర్ణయం తీసుకున్నాడు. దానికోసం కేవలం ఒక వారియర్ లాగా డబ్బు కోసమే ఒక్కటే దారిలో స్ట్రైట్గా ఎదిగాడు. ఎదురొచ్చిన ప్రతి వాడిని కొట్టుకుంటూ వెళ్ళాడు. 13 సంవత్సరాల వయసులో గెయిల్ వైనాండ్ బాధకి కూడా, కత్తి భుజానికి తాగిన రక్తపు గాయానికి కూడా అందనంత వేగంగా తన జీవితంలో ముందుకెళ్ళాడు గెయిల్ వైనాండ్. కానీ చివరికి ఇప్పుడు కూలిపోయాడు. దానికి కారణం అతని విజయం మెజారిటీ ప్రజల అభిప్రాయం మీద ఆధారపడి ఉంది. అది మొదటిది. ఎందుకు సూసైడ్ చేసుకోవాలని గెయిల్ వైనాండ్ అనుకున్నాడు అంటే, అప్పుడప్పుడు గెయిల్ వైనాండ్ లోపల మనసులో ఆనందంగా లేడు. ఎందుకంటే తానది కాదు, ప్రజలకి ఏది ఇష్టమో అది రాసి దాని ద్వారా డబ్బు సంపాదించి తాను ఒక పవర్ని అనుభవించాలి అనే ఒక శాసించాలి అనే ఒక అల్టిమేట్ గోల్తో తను ముందుకెళ్ళాడు. కానీ అంతర్లీనంగా తాను అది కాదు, తన నిజాయితీ అది కాదు.
తాను వ్యక్తి యొక్క పనిలో ఉండే నైపుణ్యాన్ని, అందులో ఉండే ప్రతిభని గుర్తించి ఆ ప్రతిభని అభినందించి వాళ్ళకి ఏది కావాలో అది చేయగలిగే టాలెంట్ ఉన్నవాడు. అందుకే తన ఆర్ట్ గ్యాలరీలో ఏవేవైతే మంచి మంచి ఆర్ట్స్ ఉంటాయో ప్రపంచంలో అవన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. అందుకే డొమినిక్ ఫ్రాంక్లిన్ విగ్రహం ఎవరు చేశారని తెలుసుకొని స్టీవ్ మెలోరిని తీసుకొచ్చి తనకి కావలసిన డిజైన్లన్నీ చేపించుకున్నాడు. అందుకే రోర్కులో పనితనంలో ఉండే నిజాయితీని, అందులో ఉన్న పరిపూర్ణతని, అందులో ఉండే ఒక ప్రతిభని గుర్తించి రోర్కుకు సహాయం చేయాలని పూనుకున్నాడు. కానీ మరి ఇన్నాళ్ళు ఎందుకు ఆపోజిట్గా పనిచేశాడంటే డబ్బు కోసం పనిచేశాడు. ఎందుకంటే డబ్బు తనని అలా తయారు చేయనిచ్చింది. తాను చిన్నప్పుడు పడిన ఆకలి పోరాటం, ఆ కడుపు కోతలోంచి డబ్బుని సాధించాలి అనే గోల్లోంచి అలా వచ్చాడు. కానీ మనసు లోపల గెయిల్ వైనాండ్ అది కాదు. మనసు లోపల గెయిల్ వైనాండ్ నిజాయితీ గల, పనిని అర్థం చేసుకొని పనిని ఆనందించగల, ఎవరైతే పనిలో ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని అభినందించగలిగే టాలెంట్ ఉన్నవాడు, ఎంతో పని చేసే సత్తా ఉన్నవాడు. కేవలం డబ్బు అనే ఒక అధికారం కోసం తాను ఆ వేరే రూట్లో వెళ్ళాల్సి వచ్చింది. తన సంకల్పం కరెక్టే, తన డిటర్మినేషన్ కరెక్టే, కానీ వెళ్ళిన మార్గం వేరే మార్గంలో వెళ్ళాడు. అందుకే తాను ఎప్పుడు అంతర్లీనంగా ఆనందంగా లేడు. అందుకే అప్పుడప్పుడు తనకి సూసైడల్ థాట్స్ వస్తాయి. సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తాయంటే నిరాశ. ప్రతి మనిషి తాను చేయాలనుకున్న దాన్ని చేయలేక, తాను చెప్పాలనుకున్నది చెప్పలేక, తాను బతకాలనుకున్న విధానంలో బతకలేక, వాడి అభిప్రాయం కోసం, వీడి అభిప్రాయం కోసం మెజారిటీ పీపుల్ ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మతానికి చెందిన వాళ్ళకి తగ్గట్టుగా, ఆ మతం ఆనందించేటట్టుగా మనం మాట్లాడదాము, మనకు కావాల్సిన బిజినెస్ మనకు జరిగిపోతుంది అని మాట్లాడుతున్నారు. ఏ పని ఎక్కువ జనాలకు నచ్చుతుందో అది చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆ పనే చేస్తున్నారు. కానీ చివరికి 50-60 ఏళ్ళు వచ్చే సమయానికి మీ అంతరాత్మ మీకు ఒక ప్రశ్న ఇస్తుంది. ఏం చేసావు నా కోసం నువ్వు అని అడుగుతుంది. ఏం చేసావు నువ్వు నా కోసం? పుట్టిన దగ్గర నుంచి నన్ను చంపుతూనే ఉన్నావు. ఆత్మగా నేను ఎప్పుడు స్వతంత్రంగా బతకలేదు. ఎప్పుడు వాళ్ళ అభిప్రాయాల మీద, ఇంటి పక్కన గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మనకు కూడా రాకపోతే సమాజం ఏమని అనుకుంటుందేమో అని చెప్పి వచ్చి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతాం. కనుక మనకి యాల్టిట్యూడ్ అర్థం కావు. మనకి చరిత్ర చదవటం ఇంట్రెస్ట్ ఉండదు. కానీ బావిలో పడ్డ కప్పల్లాగా అక్కడే ప్రిపేర్ అవుతూ ఉంటాం. నీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది ఒక పక్క, ఇది మనకి కరెక్ట్ కాదు, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని. కాదు, నాకు పరువే కావాలి అని మొదలెడతాం. అది ముందుకెళ్ళదు. పలానా వాడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ కొన్నాడు, మనం కూడా అదే కొనాలి. పలానా వాడు R15 వర్షన్ 3 కొన్నాడు, మనం కూడా అదే కొనాలి. పలానా వాడు బీటెక్ ఆ గ్రూప్ జాయిన్ అయ్యాడు, మనం కూడా అదే కొనాలి. పలానా వాళ్ళు యాపిల్ కంపెనీ ఫోన్లు కొన్నారు, ల్యాప్టాప్లు కొన్నారు, మనం కూడా అదే కొనాలి. మీకు తెలుసా, యాపిల్ కంపెనీ మొత్తం వాడుతున్న జనాభాలో యాజ్ పర్ స్టాటిస్టిక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు? ఎక్స్పోజింగ్. ఎంతకాలం ఎక్స్పోజ్ చేస్తావు బ్రదర్? ఎంతకాలం మనం ఎక్స్పోజ్ చేసుకుందాం మనల్ని మనం? నువ్వు ఎంతకాలం నువ్వు ఎక్స్పోజ్ చేసుకున్నా ఏదో ఒక రోజు చనిపోయే చివరి క్షణంలో నీ అంతరాత్మకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. గెయిల్ వైనాండ్ విషయంలో జరిగింది అదే. సంపాదించాడు డబ్బు, చిటికేస్తే ఎంత కావాలంటే అంత. ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ అనుభవించాడు. ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ తన కాళ్ళ కింద పడ్డారు. తాను తిరుగులేదు, నడిస్తే పూలు జల్లారు. చిటికేస్తే ఎదుటి సామ్రాజ్యాలు కూలిపోయే స్థాయికి వెళ్ళాడు. కానీ చివరికి తన అంతరాత్మకు మాత్రం సమాధానం చెప్పుకోలేక ఓడిపోయాడు అంతరాత్మ ముందు. అన్నాడు చివరికి డైలాగు ఏమని? ఒంటరిగా నిలబడి, అల్వాస్ కారెట్ని తనని తాను క్షమించుకునే అవసరం ఉండదు, ఎందుకంటే వాడు చాలా నిజాయితీగా ఉన్నాడు. నేను మాత్రం నా ఆత్మ నమ్ముకున్నాను అన్నాడు. దట్స్ వై హోవార్డ్ రోర్క్ అన్నాడు, మీరు సెకండ్ హ్యాండర్ అన్నాడు. సెకండ్ హ్యాండర్ అంటే ఏందో తెలుసా? సెకండ్ హ్యాండర్ అంటే ఏదైనా ఒక వస్తువుని ఆల్రెడీ వేరే వాళ్ళ చేత ఉపయోగించబడి నీ చేతికి వస్తే అది నువ్వు వాడినప్పుడు నిన్ను సెకండ్ హ్యాండర్ అంటారు. ఈ డబ్బులు, ఈ అధికారం, ఈ ఆస్తులు ఇవన్నీ సెకండ్ హ్యాండరే. ఎందుకంటే అవన్నీ ఈరోజు నీవి, రేపు ఇంకొకటివి, ఎల్లుండి వేరొకటివి. కానీ నీ లోపల ఉండే అంతరాత్మ, ఆ అంతరాత్మకి నువ్వు ఒక పని చేయాలనే ఒక సంతృప్తి, ఏ పని చేస్తే సంతృప్తి, నీలో ఉన్న ప్రతిభ, నువ్వు మాత్రమే చేయగలిగే నీదైన ఒక స్టైలు, అది మాత్రమే నీ సొంతం. అది నీ నుంచి ఎవరికి వెళ్ళదు. ప్రపంచంలో ఏ ఫింగర్ ప్రింట్ కూడా ఇంకొకటికి సెట్ కాదు. ప్రపంచంలో ఏ కంట్లో ఉండే రెటీనా సైజు కూడా, ఆ రెటీనా ప్రింట్స్ కూడా వేరే వాడికి సెట్ కావు.
బికాజ్ యు ఆర్ యూనిక్. బతకటానికి ఏం కావాలి? 4 జతల బట్టలు, తినటానికి 2 పూట్ల అన్నం, వానొస్తే తడవకుండా ఉండటానికి ఒక చిన్న ఇల్లు. ఇవే కావాల్సింది బతకటానికి. దాని తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు ఏ పనికి పనికి రావో తెలుసుకుంటే నువ్వు పనికొచ్చే పని ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ పని చేస్తూ, ఆ పనిలోని జీవితాన్ని వెతుకుతూ, ఆ పనిలోని జీవితాన్ని పరిపూర్ణంగా పెట్టి, ఆ పని ద్వారానే సంతోషాన్ని పొందుతూ, ఆ పని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని నువ్వు తీసుకొని సాధ్యమైతే కొంత లేనివాడికి ఇవ్వటం. ఇది కదా జీవితానికి అర్థం. ఇది కాదు మనకు కావాల్సింది. హోమ్ లోన్ తీసుకుంటాం, 40 లక్షలు, ఇల్లు కడతాం. అది తీరటానికి ఎంత టైం పడుతుందో తెలుసా? పర్సనల్ లోన్లు తీసుకొని ఫంక్షన్లు చేస్తాం. అప్పు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు, ఎప్పుడు నేర్చుకోవాలి మనం. నిరంతరం ఈ అప్పుల్లో కొట్టుకుపోయి, అప్పులోడు రోజుకు ఒకసారి ఫోన్ చేసి అప్పు ఎప్పుడు అంటే జీవితం మొత్తం నువ్వు అప్పుల చుట్టూ తిరిగి ఈ అప్పులే నీ జీవితాన్ని నిర్ణయించి నీ జీవితం మొత్తాన్ని ఆక్యుపై చేస్తే ఎలా సార్? ఎలా పని చేయగలగాలి? ఎన్ని లక్షల అప్పులు ఉన్నాయి మాకు. మా సొంత పని, ఆత్మ, పనిలో సంతృప్తి, ఇవన్నీ మాకెందుకు సార్? ఏదో పని చేసుకుంటాం, వెళ్ళి బతుకుతాం, దానివల్ల వచ్చిన డబ్బుతో అప్పులు తీరుస్తాం. అసలు అప్పు ఎందుకయింది? అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? అది కదా మనం రియలైజ్ అవ్వాల్సింది. మొట్టమొదటి విషయం, అప్పులు చేయకుండా, సాధ్యమైనంత వరకు అప్పులు లేకుండా బతకడానికి ప్రయత్నిద్దాం. అప్పులు లేని రోజున, అప్పులు నువ్వు చేయని రోజున నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. నీకు నచ్చిన పని ఎన్నుకోవటం, 2 నువ్వు బతకటానికి కావాల్సిన తిండిని సంపాదించుకోవటం. ఈ 2. అప్పుడు ప్రపంచానికి నువ్వే రాజువి. హోవర్డ్ రోర్క్ మోనాక్నాడ్ వ్యాలీ అనే కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు కడుతూ కూడా ఒక చిన్న డేరాలో ఉన్నాడు. హెన్రైట్ హౌస్ లాంటి పెద్ద భవనాన్ని కట్టు కూడా తన చేతుకున్న గోల్డ్ వాచ్ తాకట్టు పెట్టాడు. ఎందుకు? తనకి పని ఇష్టం, పని ద్వారా ఇష్టం. పని చేయడం ద్వారా వచ్చే డబ్బుని వచ్చినప్పుడు తీసుకున్నాడు, లేనప్పుడు మైక్ దగ్గరికి వెళ్ళి క్వారీలోకి వెళ్ళి రాళ్ళు కొట్టాడు. అప్పు లేకపోతే నువ్వు కూడా నేనైనా చేయగలిగే పని అదే. సక్సెస్ వచ్చినప్పుడు డబ్బు వస్తుంది, తీసుకుందాం. సక్సెస్ లేనప్పుడు దానికోసం ప్రయత్నిద్దాం. కానీ నీ పనిలోనే నువ్వు నిమగ్నమై, నీ పని కోసమే నువ్వు బతకగలిగే స్థాయి నీకు ఉండాలి అంటే నీకు అప్పు లేకుండా ఉండాలి. దిస్ ఇస్ ద మేజర్ రూల్. సో నేను మొత్తం ఐన్ ర్యాండ్లో గెయిల్ వైనాండ్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే అతని డిటర్మినేషన్. అతను వెళ్ళిన మార్గం తప్పై ఉండొచ్చు, కానీ అతని సంకల్పం, అతని లక్ష్యం గొప్పది. అంతర్లీనంగా అతను చాలా నిజాయితీపరుడు. ఎవరికి ఏది ఇష్టమో అదే ఇచ్చాడు. జనాలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వార్తలు, సమంత ఎవరిని పెళ్లి చేసుకుంది, నాగచైతన్య ఎందుకు విడిపోయాడు, జగన్ గారి ప్యాలెస్లో ఏం జరుగుతుంది, చిరంజీవి గారి 2వ కూతురికి మళ్ళీ పెళ్ళి అయిందా, ఇదే కదా జనాలు ఆలోచించేది విషయాలు. సరే, ఈ విషయాల్ని నేను పత్రిక ద్వారా రాసి జనాలకు అందిద్దాము అని చెప్పి రాశాడు. దాని ద్వారా డబ్బు వచ్చింది, ఎదిగాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక మేధావి గురించి, పని కోసం తపన పడే ఒక నిరంతర శ్రామికుడి గురించి, ఒక గొప్ప ఆర్కిటెక్ట్ గురించి రాసినప్పుడు వీళ్ళందరూ ఎదురు తిరిగారు. అది సో జనాల్ని ముందు ఎడ్యుకేట్ చేయగలగాలి. జనాల్ని కనుక నువ్వు అలవాటు చేసి ఒక్కసారి నువ్వు వాళ్ళకి వేరే సిద్ధాంతం చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అది జనాల సైకాలజీ. గెయిల్ వైనాండ్ చేసిన తప్పది. 2, తన ఆఫీసులో ఏం జరుగుతుందో గుర్తుపట్టలేకపోయాడు. తన ఆఫీసులో ఏం జరుగుతుందో నాకు తిరుగులేని నియంత్రణ నేను అనుకున్నాడు. కానీ టూహీ లాంటి రాజకీయ నాయకులు వచ్చి, టూహీ లాంటి కపట నాయకులు వచ్చి మెల్లమెల్లగా ఆఫీసులో నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ టూహీ మెల్లమెల్లగా ఒక వాయువులాగా విస్తరించి తన సామ్రాజ్యాన్ని కూల్చివేస్తున్నాడని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే గెయిల్ వైనాండ్ ధైర్యవంతుడు, నిజాయితీపరుడు తనదైన శైలిలో, కానీ రాజకీయ నాయకుడు కాదు. టూహీ ధైర్యవంతుడు కాదు, కానీ పాలిటిక్స్ చేయగలడు. ప్రజల సైకాలజీతో పాలిటిక్స్ చేయగలడు. టూహీ జనాల్ని మ్యానిపులేట్ చేయగలడు. వైనాండ్ జనాల్ని మ్యాన్ హ్యాండిలింగ్ చేయగలడు. టూహీ జనాలని మానసికంగా దెబ్బ కొట్టి తన ముందు మోకాళ్ళతో నిలబడేలాగా పేట్రికేటింగ్ చేసుకున్నాడు. అందరినీ చేస్తాడు. గెయిల్ వైనాండ్ మోకాళ్ళ మీద ఒక రాడ్ తీసుకొని కొట్టగలడు, కానీ మానసికంగా ఏం చేయలేడు.
టూహీ మనిషిని మానసికంగా వీక్ చేసి తన అదుపులో పెట్టుకుంటే గెయిల్ వైనాండ్ శారీరకంగా మాత్రమే హ్యాండిల్ చేసి కొట్టి మనిషిని అదుపులోకి తీసుకోగలడు. సో ఇద్దరిలో ఎల్స్వర్త్ ఎం టూహీ ఒక మనిషిని మానసికంగా దెబ్బతీసినప్పుడు వాడు శాశ్వతంగా బానిసలాగా బతుకుతాడు. కాబట్టి మొత్తం నెట్వర్క్ తన చేతిలో ఉంది. గెయిల్ వైనాండ్ శరీరాన్నే దెబ్బ కొట్టగలడు, మ్యాన్ హ్యాండ్లింగే చేయగలడు. కాబట్టి శరీరం మీద కొట్టిన దెబ్బ కొన్ని రోజులకి నయం అవుతుంది. దాని తర్వాత ప్రజలు మళ్ళీ తిరగబడతారు. సో అందుకే పవర్ అనేది గెయిల్ వైనాండ్ చేతిలోంచి టూహీ చేతిలోకి మారిపోయింది. ఎందుకంటే గెయిల్ వైనాండ్ జనాల సైకాలజీని అర్థం చేసుకొని ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే అంత దృష్టి ఎప్పుడు పెట్టలేదు. తానెప్పుడు తనకు ఎదురు లేదు అనే ఒక ఆత్మవిశ్వాసంతోనే బతికాడు. సో పసిగట్టగలగాలి, ఆలోచనలను ముందే పసిగట్టగలగాలి. అది డొమినిక్ పసిగట్టింది, ఆల్రెడీ చెప్పింది, కానీ తను వినలేదు. సో దిస్ ఈజ్ ఎపిసోడ్ 16. సో ఏదేమైనా సరే గెయిల్ వైనాండ్ పాత్ర అనేది చాలా ఇన్స్పిరేషనల్. మొత్తం గెయిల్ వైనాండ్ పాత్రలో ఎప్పుడైతే తాను ఒక మురికివాడలో పుట్టి 5th అవెన్యూలో 7th అవెన్యూలో నడుస్తున్నప్పుడు బూట్లు బటన్ వేల్ దగ్గర బూట్కి ఒక బొక్క ఉంటుంది. ఆ బటన్ వేలు బయటకు వస్తుంది. ఇట్లా 2 చేతులు జోబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తాడు. తండ్రి చనిపోతాడు. నేను ఎలా అయినా గొప్పవాడిని అవ్వాలి, నాకు ఒక డిటర్మినేషన్ ఉండాలి, నాకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం కోసం నేను నా జీవితం మొత్తాన్ని దారబోస్తా అని రాత్రులు పగళ్ళు రోజు ఎంత కష్టపడి నోట్లోంచి బ్లడ్ పడితే కూడా హాస్పిటల్కి వెళ్లకుండా ఇది అలసట వల్ల వచ్చింది అని చెప్పి ధైర్యంగా నిలబడ్డాడు. దట్ ఈస్ గెయిల్ వైనాండ్ స్పిరిట్. గెయిల్ వైనాండ్కి రోర్క్కి సిమిలారిటీ ఎక్కడుందంటే నిజాయితీ. కాకపోతే గెయిల్ వైనాండ్ తన విజయాన్ని మెజారిటీ ప్రజల అభిప్రాయాల మీద సృష్టించుకున్నాడు. రోర్క్ మాత్రం కేవలం తన వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత విజయం మీదనే సృష్టించుకున్నాడు తన జీవితాన్ని. అందుకే గెయిల్ వైనాండ్ కూలిపోయాడు, రోర్క్ నిలబడ్డాడు. సో మై ఫేవరెట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్, బాధకి కూడా అందనంత వేగంతో గెయిల్ వైనాండ్ 13 సంవత్సరాల వయసులో ముందుకు కదిలాడు. సో మనందరం కూడా మన జీవితాల్లో బాధకు కూడా అందనంత వేగంగా మీ పనిలో నిమగ్నంగా అండి. ఒక పనికి మీ జీవితాన్ని అంకితం చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.